హాయ్ ఫ్రెండ్స్, ఎండలు బాగా మండిపోతాయి కదండి. ఎండకి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎండలు బాగా మండిపోతాయి కదండి. ఎండకి ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్ లో ఎండలు భలే చాలా ఉన్నాయి కదా. సో అందుకు మేము చిల్ అవుదాం టీజర్ అయితే చూస్తాము. సో చూద్దాం. ఓకే, అర్థమైంది. టీజర్ అది కొత్తది ఏదో రిలీజ్ అయింది కదా, గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఏదో. ఆ టీజర్ ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో. రిలీజ్ అయింది, బాగుంది అంటున్నారు టాకు. ఒకసారి చూసేద్దాం రండి టీజరు. ఒక్కసారి లంకలో కత్తి కట్టాను అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. భలే ఉంది కదా, విలేజ్ డివోషనల్ గా ఉంది కొంచెం. డివోషనల్ అయినా విశ్వక్సేన్ ఫస్ట్ టైం ఇట్లా యాక్షన్ ఫిలిం మేము చేస్తాను. ఇంతకుముందంతా డిఫరెంట్ రోల్ ఏమో కదా. ఇది పాలిటిక్స్ కూడా ఉన్నట్టుందే. పాలిటిక్స్, దేవుడిది, యాక్షన్ భలే ఉంది. యాక్షన్ సీన్, యాక్షన్ ఈ ఫైట్ కూడా భలే ఉంది కదా. డిఫరెంట్ దేవుని రిలేటెడా? దేవుడు రిలేటెడ్, అది విలేజ్ కోసం చేస్తానట్టుంది. విలేజ్ స్టోరీ, పాలిటిక్స్. ఇప్పుడు ఎట్లా పాలిటిక్స్ కదరా, ఇది మెల్లిగా రిలీజ్ అయితే కూడా కొంచెం సెట్ అయినట్లుంటుంది కదా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటేలే, ఇంకా గ్యాంగ్ అంటేనే మొత్తం ఫైటింగ్ సీన్స్. కొత్త డిఫరెంట్ 17th మే అంట. ఓకే, 17th మే రిలీజ్. ఫ్రెండ్స్ బాగుంది టీజర్ అయితే, సూపర్ ఎక్సలెంట్. కొత్తగా ఉంది. విశ్వక్సేన్ కూడా దీంట్లో డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఇంతవరకు విశ్వక్సేన్ ఇలా చూడలేదన్నమాట. ఈ సినిమా సూపర్ అనిపిస్తుంది నాకు. టీజరే బాగుంది. ఇంకా 17th మే ఇంకా థియేటర్కి పోయి చూసేయండి అందరూ. మేము కూడా చూడాలనుకుంటున్నాం, ఎందుకంటే డిఫరెంట్ రోల్. మూవీ కూడా కొద్ది కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, పాలిటిక్స్, డివోషనల్ అనేసి. సో ఫ్రెండ్స్, ఇంకొక ఏదైనా టీజర్ వీడియోతో, ఏదైనా రియాక్షన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.